అందరికీ నమస్తే అండి. మన ఛానల్లో గత కొంతకాలంగా మనం చెప్పుకుంటున్న విధంగా దాదాపుగా 2 నెలల కిందటే అన్ని ఛానళ్ళ కంటే ముందే మన ఛానల్లో మాత్రమే బ్రేక్ చేసిన విషయం, నలుగురు రెడ్డిలు జంప్. ఈ వీడియోని నేను జనవరి 5వ తేదీన వేశాను. ఏపీ 175 ఛానల్లో జనవరి 5వ తేదీన నలుగురు రెడ్డిలు జంప్ అని ఒక వీడియో చేశాను. ఎవరు నమ్మల, చాలా పెద్ద స్థాయి వ్యక్తులు ఆ వీడియో చూశారు. ఆ వీడియో వైరల్ అయింది. 2 పార్టీల్లోనూ పెద్ద స్థాయి వ్యక్తులు చూశారు, నమ్మల. అందులో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా జంప్ అవుతారని ఇండైరెక్ట్గా నేను చెప్పాను. రాష్ట్రంలో మళ్ళీ చెప్తున్నా, క్రాస్ చెక్ చేసుకోవచ్చు, రాష్ట్రంలో ఏ ఒక్క మీడియా, తెలుగు మీడియా, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఎవరూ చెప్పలేదు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు జంప్ అవ్వబోతున్నారు అని. మన ఛానల్ మాత్రమే ఎక్స్క్లూజివ్గా చెప్పాము, అదే జరిగింది. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రిజైన్ చేశారు. ఆయన జస్ట్ ఇందాకే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి తన రాజీనామా లేఖను పంపించారు. అందులో కారణాలు స్పష్టంగా ఏమీ చెప్పనప్పటికీ ఆర్య, నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేయుచున్నాను. నా రాజీనామాను తక్షణమే ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కూడా ఆయన లేఖలో పేర్కొన్నారు. దాంతోపాటు ఆ లేఖతో పాటు ఇంకో లేఖ కూడా, నేను నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను అని ఇంకో లేఖ కూడా రాశారు. మొత్తానికి ఈ 2 లేఖలు కూడా రాజ్యసభ చైర్మన్ గారికి ఒక లేఖ, అలాగే సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లేఖ పంపించి ఆయన వైసీపీ నుంచి తప్పుకున్నారు. సో ఇప్పుడు ఒక పెద్ద వికెట్ వైసీపీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి ఉండొచ్చు కాక, చాలామంది నాయకులు బయటకు వచ్చి ఉండొచ్చు కాక, కానీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు మాత్రం బిగ్ వికెట్. ఆ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు తర్వాత విజయసాయి రెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, అయోధ్య రామరెడ్డి గారు, వాళ్ళ వరుసలోనే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉంటారు. రీజనల్ ఇన్ఛార్జి, కీలక నేత, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్, నెల్లూరు జిల్లాలో ఒక పెద్ద బిగ్ షాట్, బిగ్ లీడర్. సో ఆయనకు వైసీపీకి గత 6-7 నెలలుగా చెడింది. ఈ విషయం బయట ఎవరికి తెలియదు. ఆఫ్ ది రికార్డ్ ఇంటర్నల్గా నాకున్న సోర్సుల ద్వారా నేను ఎప్పుడో తెలుసుకున్నా. సో ఆయన పార్టీ మారే అవకాశం ఉంది అని గెస్ చేశా. దాన్ని రూట్ లెవెల్లోకి వెళ్ళా, ఎవరిని కదపాలో వాళ్ళని కదిపా, ఎవరి దగ్గర ఇన్ఫర్మేషన్ రాబట్టాలో వాళ్ళ దగ్గర రాబట్టా. అలా జనవరి 5వ తేదీన నాకు విషయం తెలిసి ఆయన పార్టీ మారుతారని చేశా. అదే ఇప్పుడు జరిగింది. ఈరోజు ఫిబ్రవరి 21వ తేదీ. సో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు రిజైన్ చేస్తున్నట్టు అఫీషియల్గా ప్రకటించారు. ఆయన తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. తెలుగుదేశం పార్టీ తరపున ఎంపీగా పోటీ చేయబోతున్నారు అన్నమాట. సో ఇట్లా రాబోయేది ఎన్నికల సీజన్. మీకు తెలుసో లేదో, అంటే నేను నా గురించి ఎక్కువ గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి నేను చెప్పింది నిజమో కాదు. పొత్తు విషయంలో కావచ్చు, టీడీపీ జనసేన పొత్తు ఉంటుందని మనమే ముందు చెప్పాం. మన ఛానల్లోనే ఫస్ట్ 2021 సెప్టెంబర్లో వీడియో చేసాం, టీడీపీ జనసేన పొత్తు ఖచ్చితంగా ఉంటుందని. అలాగే టీడీపీ జనసేన బీజేపీ కూడా ఈ పొత్తులోకి వస్తుందని మనమే ఫస్ట్ చెప్పాం. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైసీపీ నుంచి జంప్ అవుతారని ఎవరూ నమ్మలేని విషయాన్ని చెప్పాను. ఇది చాలా రిస్క్. నెంబర్ 2 వ్యక్తి ఆ పార్టీ నుంచి జంప్ అవడం ఏంటి? సో ఎవరూ నమ్మరు. అయినా నేను నమ్మాను, నేను కన్ఫర్మ్ చేసుకున్నాను కాబట్టి వీడియో చేశాను, అది నిజమైంది. అలాగే టీడీపీ జనసేన మధ్య పొత్తులో భాగంగా సీట్లు షేరింగ్ కూడా మనమే ముందు చెప్పాం. జనసేన పార్టీకి 27 నుంచి 32 సీట్లు ఇస్తారు అని నేను గతంలో చాలా సందర్భాల్లో చెప్పాను. 27 నుంచి 32 సీట్లు ఇస్తారని నేను ట్వీట్ కూడా చేశాను, ఇప్పటికీ ఉంది. సో అది కూడా ఇలా రాష్ట్రంలో రాజకీయ అంశాల్లో అత్యంత కీలకమైన, అత్యంత అంతర్గతమైన అంశాలను అందరికంటే ముందు మన ఛానల్లోనే ఇస్తాం. సో రాబోయేది ఎన్నికల సీజన్ కాబట్టి ఖచ్చితంగా 100% వాస్తవాలు తెలుసుకోవడానికి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మ్యాక్సిమం ఎక్కువ మందికి వీడియో లింక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ ఛానల్ కంటెంట్ మిస్ అవుతారు అనే ఫీలింగ్ మీలోనూ ఉండాలి, నాలోనూ ఉండాలి.
ఆ నమ్మకం ఉంటే ఒకసారి కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఇమీడియట్గా షేర్ చేయండి. థ్యాంక్ యూ.